దేవుని నామమున స్తోత్రములండి. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఈ దినాన వాక్యం చెప్పడానికి మందిరంలో దేవుడు సహాయం చేశారు. 15వ తారీఖు ప్రతి నెల నల్గొండలో జరుగుతుంది ప్రార్థన. దేవుడు ఆ విధంగా జరిపిస్తూ వస్తున్నారు. చాలామంది వచ్చారు. చాలా సంతోషం ఈరోజు. అయితే దేవుని మాటలు చెప్పాలని నేను అనుకున్నప్పుడు దేవుడు నాతో ఒక మాటను బయలుపరిచారు. అది ఏంటనంటే మత్తయి సువార్తలో ఉంటుంది. ఏమనంటే యేసు ప్రభు ప్రార్థనలో అనేక మందికి ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసిన తర్వాత శిష్యులతో చెప్పాడు, మీరు బయలుదేరి వెళ్ళండి, అద్దరికి చేరాలి, కాబట్టి మీరు బయలుదేరి వెళ్ళండి అని అంటే శిష్యులు వాళ్ళు పడవ ఎక్కి వెళ్ళిపోయారు, వెళ్తూ ఉన్నారు. అయితే ప్రభువు ఆ రాత్రి ఆయన ఏకాంతంగా వెళ్ళి కొండ ఎక్కి ప్రార్థన చేసుకుని తెల్లవారుజామున ఇంచుమించు 4 ఆ టయానికి ఆయన వచ్చేసరికి ఈ శిష్యులు వస్తూ ఉన్నారే కానీ వాళ్ళకి ఏం జరిగిందంటే భయంకరమైన గాలి వీచినప్పుడు ఆ గాలి వాళ్ళ మీదకి వస్తుంది, పడవ అల్లకొల్లోలం అయిపోతుంది. అయితే దేవుడు ఏం చేశాడంటే మన యేసయ్య ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు అది చూశాడు. అక్కడ ఉన్న మనుషులు కూడా, ఆ పడవలో ఉన్న వాళ్ళు కూడా చూశారు, శిష్యులు చూశారు. అయితే యేసు ప్రభు నేల మీద నడవటం చూసి పేతురికి ఏమనిపించిందంటే నేను కూడా నడవాలని చెప్పి ఏసు గబక్కన దూకాడు. నేల మీద నడవటం, సముద్రం మీద నడవటం జరిగింది. ఎప్పుడు దాకా నడుస్తూ వచ్చాడంటే యేసు ప్రభుని చూస్తున్నంత వరకు నడిచాడు. ఎప్పుడు అతనికి గాలి అటువైపు నుంచి ఇటువైపు నుంచి గాలులు వచ్చినాయో వీటిని చూశాడు. దెబ్బకి ఆయన మునగటం సాగింది. మునిగిపోతూ ఉన్నాడు. ప్రభువా నన్ను రక్షించు అన్నప్పుడు ప్రభువు అతని చెయ్యి పట్టుకొని లేపాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దోణి అనే పడవ, కుటుంబం అనే పడవ, ఉద్యోగం అనే పడవ, వ్యాపారం అనే పడవ, పిల్లలనే కుటుంబంలో ఉన్నవారు, ఇదిలో ఉన్నవాళ్ళు, సేవలో ఉన్నవాళ్ళు, మరి ముఖ్యంగా దేవుడు ఈ విధమైన దోణి, ఒక బాధ్యత దేవుడు అనుగ్రహించారు. అందులో మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు గాలులు వస్తున్నాయి, రకరకాల పరిస్థితులు మీ కుటుంబాల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో రకరకాల పరిస్థితులు వస్తున్నాయి. చాలా వేదన చెందుతున్నారు. కానీ ప్రభువుని చూస్తూ ముందుకు సాగితే ఆ గాలులు ఎటుపోతాయో, ఆ సమస్యలు ఎటుపోతాయో, మనం దేవుని చూస్తూ ముందుకు సాగాలి. మన పోరాటమే అది. అయితే బైబిల్లో మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారండి. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే వారి ప్రయాణం ఎట్లా ఉందంటే ప్రారంభంలో మోషేతో అందరూ మేము రావాలి, ఐగుప్తును విడిచిపెట్టాలి, ఐగుప్తును మేము విడిచిపెట్టాలి, రావాలి. సరే వచ్చారు, బయలుదేరారు. ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించాడు. అది చూశారు. ఎంత ఆశీర్వాదం అండి. వాళ్ళ కళ్ళు ధన్యమైనవి. ఆ రోజు వాళ్ళు నడిచినప్పుడు ఎంత సంతోషించి ఆనందించుంటారో. మనం కూడా చూడండి, ఏదైనా గొప్ప కార్యం చేస్తే దేవునికి ఏమి స్తోత్రాలు చెప్తాము. ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎంత సంతోషిస్తారో. వ్యాపారంలో మంచిగా రాబడి జరగటంలో కానీ, కూలి పనిచేసే దగ్గర, అధికారుల దగ్గర మంచి ఇది జరిగినప్పుడు, సేవలో కానీ, అన్ని విషయాల్లో కానీ మనకి మంచిగా జరుగుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. ఎప్పుడు అలలు అన్నీ వస్తున్నప్పుడు కూడా దేవుడు కనికరించి మనల్ని విడిపిస్తూ ఆ మార్గంలో నుంచి నడిపిస్తున్నా కూడా ఒక ఆలస్యం ఆశ్చర్యకార్యాలంట. గొప్ప కార్యాలు చేస్తూ దేవుడు నడిపిస్తున్నంత వరకు బాగానే ఉన్నారండి. మన్నా తిన్నారు, అన్నీ వాళ్ళకి నీళ్ళు కావాలంటే దేవుడు మాట్లాడు అంటే బండను కొట్టాడు మోషే, కానీ అయినా దేవుడు కనికరించి వాళ్ళకి నీరిచ్చాడు. ఇలా ఎన్నో జరిగిన అద్భుతాలు వారి జీవితంలో ఇజ్రాయేల్ ప్రజలు. కానీ కనానుకు చేరింది ఎవరండి? 2 మనుషులే, ఎక్కువ మంది కాదు. అయితే మరి ఆత్మీయ జీవితంలో కొద్దిమంది అందరూ ఏమైపోయారు? ఆ జనాలు మధ్యలో సగం మంది చనిపోయారు, మధ్యలో కొంతమంది పుట్టారు. ఎన్నో జరిగినాయి వాళ్ళు ప్రయాణంలో. కానీ చేరింది కొద్దిమంది. దేవుణ్ణి ఆ విధమైన ఆత్మీయతలో చాలామంది కొనసాగబడుతున్నారు.
ప్రారంభంలో కుటుంబాలుగా మందిరానికి వస్తున్నారు. కుటుంబాలుగా దేవుని సేవిస్తున్నారు. రాను 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 భక్తి సన్నగిల్లుతుంది. దేవుని వైపు చూడడం మానేశారు. దేవుని చూస్తూ ముందుకు సాగాల్సిన వారు అటు ఇటు చూసి మునిగిపోతున్నారు. మునిగిపోతున్నప్పుడు ప్రవ్వా ప్రవ్వా నువ్వు మళ్ళా పిలిచినా కూడా ప్రభువు ఎప్పుడు సమీపంగా ఉంటారంటే. అదే మనుషులు అనుకో ఏమంటే వీడికి ఎంత మంచి చేసినా ఇంతే వీళ్ళు అని అంటారు. కానీ మన ప్రభు అయితే కనికర స్వరూపుడు, మన యేసయ్య. ఆ తర్వాత ఇంకొక మాట ఏంటంటే యోబు ఉన్నాడు. యోబు గారికి భయంకరమైన వ్యాధి, కుష్టి, ఆయనకి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు ఆయన చాలా వేదన చెందుతూ ఉన్నప్పుడు అతని పిల్లలు చనిపోయారు, అటు పనులు వాళ్ళు దూరం అయిపోయారు, పని అంత తన సర్వనాశనం అయిపోయింది. తన ఆస్థానం అంతా ఏమైపోయిందో, తన ఆస్తి అంతా ధ్వంసమైపోయింది. కానీ యోబు మాత్రం దేవుని దూషించలేదు. అలాగే భార్యతో అంటాడు, అంటే దేవుణ్ణి ఆమె చూసింది, అతనిలో ఏమని చూసిందంటే అతనిలో విశ్వాసం చూసింది. ఆ విశ్వాసంను చూసి ఆమె ఏమంటుంది, ఒక్కసారి దేవుని దూషించేసే వెంటనే మనకి మేలు కలుగుతుందేమో అన్నట్లంటే అప్పుడు ఆయన అంటాడు, కీడుని అనుభవించకూడదా, మేలే అనుభవించాలా? మన జీవితంలో కీడు రావాలి, వస్తేనే మనం పాఠాలు నేర్చుకొని సరిచేయబడుతున్నాం. ఇతరులకు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, వాళ్ళని ధైర్యపరచగలం. లేకపోతే మనము కూడా వాళ్ళతో పాటు మునిగిపోతాం. దేవుడు మనలందరినీ కాపాడుతున్నారు. అనేక సమస్యలు మన జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ప్రభువు మనకి లెసన్ నేర్పిస్తూనే ఉంటాడు. ఓకే, యోబు మాత్రం దేవుణ్ణి దూషించలేదు. మన ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ఉన్న భక్తి అంతము వరకు కూడా మనం కాపాడుకోవాలి. ప్రారంభంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, ప్రార్థనలు శాంసన్ లాగా దేవునికి చాలా ఇదిగా చేస్తారు. లాస్ట్కి దెలీలా ఒళ్ళో పడుకొని సాతాను ఊబిలో పడిపోయే పరిస్థితికి రాకండి. అంతము వరకు మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే మనం చూస్తుంటే మన పరుగు ఎప్పుడు కూడా మన పరుగు ఎలా ఉండాలంటే మంచి పోరాటము పోరాడి తిని, తర్వాత ఏంటి, పరుగు కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటుని అని మనకి రావాల్సిన టైటిల్ అది. ఎప్పుడు కలుగుతుంది? సిగరెట్లు తాగుతూ మంచి పోరాటమా? డ్రగ్స్కి సారా తాగుతూ అదా? ఇంట్లో పరిస్థితులు బాగోలేక భయంకరమైన పరిస్థితుల్లో చనిపోయినప్పుడు అదా? కాదు, అదేమి కాదు. చాలామంది పరిశుద్ధులు మంచి సాక్ష్యం కలిగి ప్రభువునందు నిద్రిస్తున్నారు. అలాంటి వారికి ఈ మాట వర్తిస్తుంది. వాళ్ళు మహిమకరంగా వాళ్ళ ఆత్మీయాత్ర ముగిసినా కూడా అనేక మంది వాళ్ళ గురించి మంచి చెప్పుకునే రోజులు ప్రతి ఒక్కరికి దేవుడు ఆ విధంగా చెయ్యాలి. ఎందుకనంటే తరతరాలు యేసన్ గారు చనిపోయారు. ఆయన ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా యేసన్ గారి గురించి చెప్తుంటారు, భక్త సింగ్ గారి గురించి చెప్తుంటారు, ఆర్ఆర్కే మూర్తి గారి గురించి చెప్తుంటారు, దినకరన్ గారి గురించి చెప్పుకుంటుంటారు, పాల్ యాంగిచో గారి గురించి. ఎందుకు అనంటే వాళ్ళు మంచి పోరాటం పోరాడారు. ఇప్పుడు వాళ్ళంటే దైవ సేవకులు ఒక ఇదిలో కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. మన ఇళ్ళల్లో కూడా చాలామంది మంచి పోరాటం పోరాడి వాళ్ళు దేవుని సన్నిధికి చేరారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది మనం దేవుని గురించి మనం ఏం మాట్లాడుకుందామంటే, మనం బ్రతుకుతే ప్రభు కొరకు బ్రతుకుదాం, మరణిస్తే మనకి లాభమే. కానీ ఈ మాటలు ఎందుకు నువ్వు చెప్తున్నావు అక్క అనంటే, ఎందుకనంటే మన ఆత్మీయ జీవితం అంతం వరకు మనం కాపాడుకుందాము. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి యేసయ్యను చూస్తూ ముందుకు సాగండి. మన జీవితంలో మేలే కలుగుతుంది, అపజయాలు కలగు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈ దినాన నేను 15వ తారీఖు ఆరాధన అనేక ప్రార్థనలు మేము చేసాము. ఆ తర్వాత ఈ వాక్యమే వారికి నేను చెప్పగలిగాను. దేవుడు నాకు ఇచ్చిన మాటల్ని నేను చెప్పగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది బిడ్డలు వచ్చారు. అసలు ఎవరో మన గుంటూరు మందిరానికి కూడా వెళ్తారంట. వాళ్ళు పరిస్థితి బాగోలేక వచ్చి ఉన్నారు. అలాగే నేను భోజనం కూడా సిద్ధపరిచాను. చక్కగా భోజనం చేస్తున్నారు. నాకేంటంటే సంతోషం కలిగింది. దేవుడు ఈ దినాన గొప్ప కార్యం చేశాడు. ఆరాధనలో గడపడానికి జనాలు రావటం కానీ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. దేవుడు
ఎందుకు చెప్తున్నా అంటే మనం యేసేని చూస్తూ ముందుకు సాగుతూనే మనకి జయం కలుగుతుంది. అటు ఇటు చూసామంటే మాత్రం పడిపోతాం. ఎవరు కూడా మీ కుటుంబంలో మీకు వచ్చే సమస్యను బట్టి మీరు ప్రార్థన చేయండి. యేసేని చూస్తూ ముందుకు సాగండి. దేవుడు కనికరిస్తారు, ఆరోగ్యం ఇస్తారు, క్షేమాన్ని ఇస్తారు, మేలు కలుగు చేస్తారు. అన్ని విషయాలు ఆయన మనకి ఆలోచన చెప్పి నడిపిస్తారు. దేవునికి మహిమకరంగా మనం జీవించుతాము. ఆ తర్వాత మనం మంచి పరుగు, మంచి పోరాటం పోరాడుతాము. మన విశ్వాసమును కాపాడుకుందాము. ప్రభువుని మహిమపరుస్తూ దేవుళ్ళు ఎదుగుతూ మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదాము. దేవుడు ఆ ప్రకారం వాళ్ళందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, ఇది నాన్న ఆరాధన ఆశ్చర్యకరంగా జరిగించారు. అలాగే నీ మాటలు కూడా ప్రజలకి చెప్పుకోవడానికి సహాయం చేశారు. అందుని బట్టి స్తోత్రం యేసయ్య. అయ్యా తండ్రి, దేవా, నిన్ను చూసుకుంటూ నీ ముఖము చూస్తూ తండ్రి, నీ వాక్యం అనే తండ్రి ఆ దర్శనం మేము పొందుకొని వారమై తండ్రి, నీ వాక్యము చదువుతూ నిన్ను చూస్తూ వాక్యము దేవుడై ఉన్నారన్నావు తండ్రి. దేవా, ఆ ప్రకారం మిమ్మల్ని చూస్తూ ముందుకు సాగుతూ తండ్రి మా ఆత్మీయ జీవితంలో మేము తండ్రి నడిపించబడడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరూ ఆ ప్రకారంగా జీవించబడిన వారై తండ్రి మహిమకరంగా ఆశ్చర్యకరంగా సాక్షార్థంగా ఉండటానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రం. కృప చూపించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.